వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ గోదావరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మాకు తక్షణమే R&R ప్యాకేజ్ ఇవ్వాలా, అలాగే నష్టపోయిన పంటకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని, నిత్యావసర సరుకులు కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. నిత్యావసర సరుకులు కావాలా. నష్టపోయిన రైతుకి గత సంవత్సరంలో అయితే ఎలాగైతే ఇచ్చారో ఎకరానికి 10,000 చొప్పున, ఈ సంవత్సరం కూడా ఎకరానికి ఒక 20,000 చొప్పున నష్టపరిహారం చెల్లించి తక్షణం వాటికి మరి విత్తనాలు అనేది ఇస్తే వాటిని గోదావరి తగ్గిన వెంటనే మళ్ళీ వేరే పంట వేసుకోవడానికి బాగుంటుందని. అలాగే ఉన్న రైతులు మేము ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నా కానీ ఏ రోజు ఈ అక్టోబర్ నెలలో గోదావరి అనేది రాలేదు ఇప్పటి వరకు. మేము పుట్టి పెరిగేమో చూసామని చెప్తున్నారు కానీ ఇప్పుడు రాలేదు. ఈ గోదావరి వస్తుందని లేటు కూడా పెట్టాము. ఈ సంవత్సరం ఆల్రెడీ మునిగి ఉంటాయి కాబట్టి లేటుగా వస్తే రాదు కదా అనేసి లాస్ట్లో పెట్టాము. దానివల్ల కూడా బాగా నష్టపోయాము. మాకు ఈ బాధలు భరించడం కంటే R&Rలో మేము ఉన్నాము కాబట్టి R&R ప్యాకేజ్ తక్షణమే చెల్లించి మా గ్రామం నుంచి ఇక్కడ తరలిస్తే బాగుండదనేసి మా యొక్క గ్రామస్తుల కోరిక. ఇంకేంటంటే ఇక్కడ ఉన్నది మొత్తం ఆదివాసులు, వాళ్ళు కూలీ నాలి చేసుకునే చిన్నగా అయితే రైతులు అయితే కాదు, కూలి వ్యవసాయం చేసుకుని బతికేవాళ్ళు. దాదాపు ఈ నెల రోజుల నుంచి కనీసం వాళ్ళు కూలి చేసుకోవటానికి కూడా దారి లేవు. మరి వాళ్ళు ఎలా బతకాల? వాళ్ళు కూడా ఉపాధి అనేది గవర్నమెంట్ కల్పిస్తే బాగుంటుంది. ఉపాధి కోల్పోయి ఇళ్లలోనే ఉంటున్నారు. మరి ఉపాధి పోయి నెల రోజులు బట్టి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పోషించాలా, అన్నం ఎలా తినాలా, కష్టపడితేనే కానీ ఇక్కడ గిరిజనులు బతికే పరిస్థితి ఉంది. మరి మా ఆదివాసులను కనీసం ఇంతమంది ఇక్కడ నష్టపోయేది మొత్తం ఆదివాసులే కాబట్టి ఆదివాసుల కోసం ఇంకా ITDA ఉంది కానీ ITDA కూడా కనీసం పట్టించుకునే స్థాయి లేదు. మరి అక్కడ ఉన్న అధికారులు కూడా మరి ఏ విధంగా ఉంటున్నారు, మరి ఆదివాసులను న్యాయం చేయాలని కూడా వాళ్ళకి IAS అధికారులు ఉన్న వాళ్ళకి స్పందన రావట్లేదా? ఇక్కడ ఉన్నది గిరిజనులే. మనకు పెట్టిన ITDA కూడా గిరిజనుల కోసం పెట్టాం కాబట్టి వాళ్ళు కూడా ఏదో సహాయం చేద్దామని కూడా వాళ్ళకి లేదు. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే మాకు నష్టపరిహారం చెల్లించి మునిగిన పంటకు కూడా న్యాయం చేసేటట్టు కోరుతుంది. మల్లెతోట గ్రామస్తులం. మాకు ఇప్పటివరకు బయటికి వెళ్ళడానికి సరైన రహదారులు లేవు. అలానే మాకు బోర్డు సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. దాంతోపాటు నిత్యావసర వస్తువులు మాకు కల్పిస్తే బాగుంటుంది. అలానే పంట నష్టం ఈ రోజుతో 15 రోజులు అవుతుంది ఈ వరదలు వచ్చేసి. ఇంతవరకు పంట మొత్తం ఈ స్థితికి పంట ఇలా కులిపోవడం జరిగింది. కావున దీని తక్షణమే ఈ యొక్క పంటకి నష్టపరిహారం చెల్లించాలి. అలానే మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ గోదాలతో నలిగిపోతున్నాం. కావున మాకు సరైన పునరావాసం కల్పించి మా సరైన ప్యాకేజ్ రూపంలో మాకందరికీ ఇప్పించేసి మమ్మల్ని అందరినీ పునరావాస కాలనీలకు తరలించాలని కోరి ప్రార్థిస్తున్నాం. చింతూరు ITDA నుండి మల్లెతోట గ్రామం నుండి మేము కోరుకునేది ఏమిటంటే, మాకు 5 దఫాలుగా వస్తున్నటువంటి ఈ వరదకి మేము చింతూరు మండల కేంద్రానికి కానీ పెద్ద హాస్పిటల్కి కానీ వెళ్ళుటకు మాకు ఎటువంటి సౌకర్యం లేదండి. మేము పక్క పంచాయతీలో కానీ ఇటుపక్క ఇంకో పంచాయతీలో కానీ వెళ్ళడానికి మాకు ఎదురు 2 అడుగులు పెడితే ఫారెస్ట్ అండి. ఇటు పోవడానికి దారి లేదు, ఇటు పోవడానికి దారి లేక మేము ఎన్నో అవస్థలు పడుతున్నామండి. మాకు ఇట్లానే మునుపు వచ్చినటువంటి వరదకి మా గ్రామం నుండి నా సోదరుడు అయినటువంటి మా అన్నయ్య చనిపోవడం కూడా జరిగిందండి. మధ్యలోనే మేము అడవిలో ఎన్నో తిప్పలు పడి తీసుకెళ్తున్న టైంకి చనిపోవడం కూడా జరిగింది. అట్లాగే మాకు ఎటువంటి అధికారి కూడా ఇటువంటి సౌకర్యం మాకు అలాట్మెంట్ చేయలేదండి. వచ్చి గ్రామాన్ని సందర్శించినటువంటి దాఖలాలు కూడా లేవండి. ఇప్పుడైనా PO గారు అట్లాగే MLA గారు మా ఏజీ కోడేరు పంచాయతీలోని మల్లెతోట గ్రామాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను పరిశీలించి మాకు బోటు సౌకర్యం కానీ మేము 3-4 సంవత్సరాల నుండి కోరుకుంటున్నామండి బోటు సౌకర్యం కోసం. ఇంతవరకు కూడా ఏ అధికారం మమ్మల్ని పట్టించినటువంటి దాఖలాలు లేవండి. ఇప్పుడైనా మా మీద కనికరించి PO గారు తక్షణమే బోటు సౌకర్యం కల్పించి మాకు హెల్త్ సమస్యల కోసం హెల్త్ వాళ్ళని మాకు క్యాంప్ నిర్వహించవలసిందిగా కోరుచున్నాం సార్.
గారికి నమస్కారం చేతులు జోడించి మాట్లాడుతున్నాను. వారం రోజులుగా వచ్చిన వరదకి పంట మొత్తం నష్టపోయింది సార్. పంట నష్టానికి అసలు ఇప్పుడు పంట నష్టపోయాం కాబట్టి ఇప్పుడు మేము ఏం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అసలు ఇప్పుడు మా పిల్లల్ని చదివించుకోవాలన్నా, మేము తినే తిండి తినాలన్నా మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఇప్పుడు నాటేసినా ఇప్పుడు వచ్చే పరిస్థితిలోనైతే లేదు. కాబట్టి మాకు పోలవరం ప్యాకేజీ తక్షణమే కానీ తొందరగా ఇచ్చేసి పంపిస్తారని చేతులు జోడించి కోరుతున్నాం సార్. అలాగే ఇప్పుడు మా నష్టాలకు పరిహారం ఏమన్నా ఇస్తారేమో అని అడుగుతున్నాం సార్ మిమ్మల్ని. మా పిల్లల్ని, మమ్మల్ని, మా ఊరిని, మా గ్రామంలో మా ప్రజలందరినీ మీరు కాపాడాలని మేము కోరుకుంటున్నాం సార్. అసలు మా పంట నష్టం ఇప్పుడు ఇలా ఉందంటే మీరు వచ్చి చూసి ఒకసారి విజిట్ చేసి మమ్మల్ని కొంచెం మీరు చూసి పంటను చూసి ఇస్తారని మేము కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.